మనకు మాక్సిమం ట్రైలర్స్తోనే అర్థమైపోతూ ఉంటుంది సినిమా వైబ్. అంటే మనం యూట్యూబ్లో ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మనం చూడాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కొన్ని హిట్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఐ హోప్ ఈ ట్రైలర్ ఆ వైబ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఇచ్చింది. అండ్ మాక్సిమం ఈ రోజుల్లో మనం ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో లేకపోతే ఈ హడావిడిలో సీరియస్ సినిమాలు చూడడం కంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే మూవీస్ మనం ఇష్టపడుతున్నాం బాగా. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి సింగిల్ కానివ్వండి, లవ్ టుడే, ప్రేమలు, మ్యాడ్, ఇట్లాంటి మూవీస్ అన్నీ ఎలా అయితే మీరు ఎంటర్టైన్ అయ్యారో ఇది కూడా సేమ్ అదే జానర్కి ఉంటుంది. బట్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అండ్ ఇది తెలుగు మూవీస్లో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ రాలేదు. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. డికిన్సన్ కాలేజ్లో వర్జిన్ బాయ్స్ చేసే పంచాయతీలన్నీ చూస్తారు మీరు ఇందులో. అండ్ సో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి మూవీ చేస్తున్నప్పుడు. అంటే డైరెక్టర్ మా తమ్ముడు, మేము 10th క్లాస్లో నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అంతా క్రూ అంతా సెట్ అయిపోయిన తర్వాత కెమెరా ఎవరో అర్థం కావట్లేదు, వెనకాల నుంచి వచ్చాడు మా తమ్ముడు, అన్నయ్య నేను కూడా చేస్తాను అని. సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే ఫిల్మ్ చేసాం. అండ్ అది కొంచెం యాక్షన్ థ్రిల్లరు, ఇది రొమాన్స్ అండ్ లవ్. సో ఈ రెండు జానర్స్ టచ్ చేశారంటే నాకు తెలిసి ఏ డైరెక్టర్ అన్నా ఏదైనా చేయొచ్చు. అండ్ లాంగ్ వే టు గోరా, అసలు తగ్గేదే లేదు దీని తర్వాత.